హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో డిఫరెన్స్ బిట్వీన్ బ్రౌజర్ రౌటర్ అండ్ హాష్ రౌటర్ ఈ క్వెషన్‌ని డిస్కస్ చేద్దాము. అయితే బ్రౌజర్ రౌటర్ యూజెస్ ద HTML5 హిస్టరీ API టు మేనేజ్ రౌటింగ్. యూఆర్ఎల్స్ లుక్ క్లీన్ అండ్ ప్రొఫెషనల్. హాష్ రౌటర్ యూజెస్ హాష్ ఇన్ ద యూఆర్ఎల్ టు మేనేజ్ రౌట్స్. అని ఇక్కడ చూసినట్టయితే బ్రౌజర్ రౌటర్ అనేది ఏం చేస్తుందంటే బ్రౌజర్ రౌటర్ HTML5 హిస్టరీ ఏపీని ఉపయోగించి ఇది రౌటింగ్ చేయడం జరుగుతుందన్నమాట. యూఆర్ఎల్ చాలా క్లీన్‌గా మరియు ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అదే హ్యాష్ రౌటర్ అయితే హ్యాష్‌ని ఉపయోగించి యూఆర్ఎల్ హ్యాష్ సింబల్‌ని ఉపయోగించి ఇది రౌటింగ్ చేస్తుందన్నమాట. దీనికి సర్వర్ కాన్ఫిగరేషన్ అనేది అవసరం ఉండదన్నమాట హ్యాష్ దానికి. దానికైతే సర్వర్ సైడ్ కంపల్సరీగా మనము కాన్ఫిగరేషన్ అనేది చేయవలసి ఉంటుంది. అండ్ బ్రౌజర్ రౌటర్ క్లీన్ URL వితౌట్ హ్యాష్ రౌటర్ URL కంటైన్స్ do not require server side linking. Browser router needs proper server setup, otherwise page refresh may show 404 error. బ్రౌజర్ రౌటర్‌కి కంపల్సరీగా సర్వర్ సెటప్ లేకపోతే ఏమవుతుంది, మనకి పేజ్ రిఫ్రెష్ చేసినప్పుడల్లా మనకి 404 error అనేది రావడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి బ్రౌజర్ రౌటర్ అనేది కంపల్సరీగా సర్వర్ సైడ్ సెటప్ అనేది చేయవలసి ఉంటుంది. హ్యాష్ రౌటర్ వర్క్స్ వెల్ ఆన్ స్టాటిక్ హోస్టింగ్ లైక్ GitHub పేజెస్. బ్రౌజర్ రౌటర్ ఈజ్ బెటర్ ఫర్ రియల్ వరల్డ్ ప్రొడక్షన్ యాప్స్. హ్యాష్ రౌటర్కి మనం ఏం చేస్తామంటే స్టాటిక్ పేజెస్ అంటే స్టాటిక్ హోస్టింగ్ అంటే గిటాబ్ పేజెస్ మనం చేస్తాం కదా, అలా అనమాట. దీనికి అంటే క్లయింట్ సైడ్ ఒక రకంగా చెప్పాలంటే క్లయింట్ సైడ్ అనమాట ఇది. దీనికి సర్వర్ సెటప్ అనేది అవసరం అనమాట. మనకి హ్యాష్‌తోనే ఇది రౌటింగ్ చేయడం జరుగుతుంది. హ్యాష్ అనే సింబల్‌ని ఉపయోగించి. బ్రౌజర్ రౌటర్ అయితే ఏం చేస్తుంది, మనకి ముఖ్యంగా రియల్ వరల్డ్ అప్లికేషన్ ప్రొడక్షన్ మనం చేస్తుంటాం కదా, ఆ ప్రొడక్షన్ పుష్ చేసినప్పుడు కానివ్వండి, డిప్లాయ్‌మెంట్ చేయడానికి ముఖ్యంగా ఏం చేస్తామంటే బ్రౌజర్ రౌటర్‌ని మనము యూజ్ చేసి చేయవలసి ఉంటుందన్నమాట. యూజ్ బ్రౌజర్ రౌటర్ ఫర్ మోడర్న్ SEO ఫ్రెండ్లీ అప్లికేషన్స్. యూజ్ హ్యాష్ రౌటర్ ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ సర్వర్. మనకి SEO ఫ్రెండ్లీ కానివ్వండి, మనకి సర్వర్ సైడ్ కానివ్వండి, లేకపోతే ఇలా మనకి అప్లికేషన్స్ డిప్లాయ్‌మెంట్ ప్రొడక్షన్స్‌కి రియల్ వరల్డ్ కానివ్వండి, ఇలాంటి వాటికి మాత్రం మనము బ్రౌజర్ రౌటర్ చేయవలసి ఉంటుంది. అయితే మనకి సర్వర్ సైడ్ కంట్రోలింగ్ అవసరం లేదు. మనకి జస్ట్ స్టాటిక్ అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే హ్యాష్ రౌటింగ్‌ని మనము చేయవలసి ఉంటుందన్నమాట. ఇలాగ మనము డిఫరెన్సెస్‌ని చెప్పుకోవచ్చు బ్రౌజర్ రౌటర్ అండ్ హ్యాష్ రౌటర్.